hello, welcome back to my channel. Ee roju vachesi the most what I say special day with cousins. I am going to Numaish ante andarki telse untundani anukuntunnanu. Numaish exhibition 2023 Hyderabad lo manaku eppudu Jan and Feb season lo untundi. So if you already know ఈ ఇయర్ ఎలా ఉంది ఏంటి, వాట్ ఆర్ ద స్పెషల్స్ వీ హ్యావ్ దేర్, మేమేమేమి ఎక్స్ప్లోర్ చేసాం అన్ని చూపించేస్తాను. మేము స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి అక్కడ కొత్తగా ఏం కనిపించాయి ఏంటి, ఫుడ్ అంతగా ఎక్స్ప్లోర్ చేయకపోవచ్చు బికాజ్ ఏంటంటే ఇప్పుడిప్పుడే కొద్దిగా కోల్డ్ వచ్చి తగ్గుతుంది అనమాట. మళ్ళీ బయట ఫుడ్ అంటే ఇట్స్ టఫ్. అండ్ ఆల్సో వీక్ డేస్లో వెళ్ళడానికి ట్రై చేయండి బికాస్ వీకెండ్స్ ఆర్ సో టఫ్. నేను అయినా కూడా వీకెండ్స్లో వెళ్తున్నాను బికాస్ కజిన్స్ అందరికీ కుదరాలి కాబట్టి ఆఫీస్ టైమింగ్స్ అలా అన్నీ ఉంటాయి కదా. సో అంతకన్నా ముందు అయితే ఇప్పుడు తొందరగా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి. సో ఫర్ దాట్ ఐ హ్యావ్ ఆప్షన్స్ వైట్ అనుకుంటున్నాను. అండ్ ఆల్సో రీసెంట్గా షాప్ చేశాను అనమాట. ఎందుకంటే ఇన్ అమెజాన్ ద మెగా ఫ్యాషన్ సేల్ ఈస్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ 26th to 31st. అస్సలు మిస్ అవ్వకుండా నచ్చినవన్నీ ఇలాంటి సేల్ టైమ్స్లోనే కొనేసుకోవాలి, తక్కువకి వస్తాయి కాబట్టి. ఏది కూడా ప్రైస్ ట్యాగ్ మీద ఉన్న ప్రైస్కి మాత్రం మనం కొనకూడదు. సో దాట్స్ వాట్ ఐ డూ. నేనైతే ఇప్పుడు అన్నీ చూపించి ఏమేమి పర్చేస్ చేశానో అవన్నీ ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేస్తాను. తొందరగా చూపించేస్తాను సో దాట్ వీ కెన్ రష్ టు దేర్. ఎందుకంటే మనం వెళ్ళకపోతే ఇంకా రష్ పెరిగిపోతుంది. కొంచెం తొందరగా స్టార్ట్ అయ్యి తొందరగా బ్యాక్ వచ్చేస్తే బెస్ట్ కదా. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ హ్యావ్ టు షో యూ నఫ్. సో ఐఎమ్ థింకింగ్ ఆఫ్ దిస్. ఇక్కడ మీకు సిల్వర్ ఇలాగ అనిపిస్తుంది కానీ వేసుకుంటే అస్సలు అలా ఉండదు అనమాట. ఇట్ లుక్స్ సో గుడ్ అండ్ ఇట్స్ ఫ్రమ్ ద బ్రాండ్ కాల్ లీబాస్లో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటే చాలా బాగుంటాయి క్లాత్ వైజ్, క్వాలిటీ వైజ్ అన్నీ. సో దిస్ వన్ ఐ వాంట్ టు పేర్ విత్ అ జీన్ అని అనుకుంటున్నాను. ఇది నార్మల్ కుర్తానే. సో దిస్ వైట్ లెగ్గింగ్ కూడా ఉంది ఆప్షన్. రెండు ఒకటేసారి తీసుకున్నాను నేను. అండ్ దిస్ ఈజ్ అనదర్ వైట్ ఆప్షన్ వీ హ్యావ్. మంచి కాటన్, ఫ్రీగా ఉంటుంది క్లాత్. ఇది కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలాంటి వైట్స్లో మోస్ట్లీ మనకు అప్కమింగ్ సమ్మర్ కాబట్టి నేను చూసి అలాంటి లెనిన్స్, కాటన్స్ ఆ టైప్లో తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద అదర్ ఆప్షన్ వీ హ్యావ్. అండ్ ఇది ఒకటి చాలా నచ్చి దుపట్టా తీసుకున్నాను. లుక్ ఎట్ దాట్. మంచి ఫ్లోరల్ లోటస్ ప్రింట్ ఉంది ఆల్ ఓవర్, వెరీ లైట్ వెయిట్. అండ్ కింద వచ్చేసి మొత్తం ఇలా టాజిల్స్ వచ్చాయి. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, నా దగ్గర ఒక బ్లాక్ డ్రెస్ ఉంటుంది. కంప్లీట్ బ్లాక్ డ్రెస్ మీదకి పేరప్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఆల్సో కంప్లీట్ వైట్ కూడా బాగుంటుంది ఇఫ్ యూ పేర్ ఇట్. అండ్ ఐ ఆల్సో బాట్ అ పేర్ ఆఫ్ స్లిప్పర్స్. అంటే మంచి ఇలా మల్టీ కలర్లో చిన్న హీల్ ఉన్నది కావాలని చెప్పేసి అయితే ఇది తీసుకున్నాను. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. ఇది కూడా సేల్లోనే తీసుకున్నాను. దిస్ ఈస్ ఫ్రమ్ మోచి. వెరీ స్లీక్ అండ్ గుడ్ లుక్, చాలా బాగుంటుంది అనమాట. సో దిస్ మేబీ ఇప్పుడు ఎగ్జిబిషన్కి ఐ కాంట్ పేర్, అంటే ఎక్కువ తిరుగుతాం కాబట్టి ఫ్లాట్స్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఇందులో మనకి ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో దిస్ ఈజ్ మింట్ గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ కదా, పింక్లో కూడా ఉన్నాయి అనమాట. సో యా, దాట్ ఈస్ మై రీసెంట్ పర్చేస్. సో యా, చూస్తారు కదా, దోస్ ఆర్ ది ఆప్షన్స్ ఐ హ్యావ్ ఫర్ టుడే. నేనైతే ఒకసారి పేరప్ చేసుకున్న తర్వాత మీకు చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. సో లెట్స్ గెట్ రెడీ అండ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. So this is what which I have worn and I'm pretty comfortable to go out now. So links are all in the description box below. If you want to, you can check them out. That's how our journey has started. So heading to metro station. Metro station మేమైతే ప్యారడైజ్ నుంచి తీసుకున్నాము. అండ్ ఆఫ్టర్ గోయింగ్ టు మెట్రో స్టేషన్ నేనైతే చాలా రోజులు అయిపోయింది మెట్రో ఎక్కి. అక్కడికి వెళ్ళిందో తెలిసింది డైరెక్ట్గా స్కానర్ పెట్టేసారు ఈసారి, టికెట్ కౌంటర్లో నుంచి ఒక్కర్లేదు అని చెప్పేసి. అది కూడా శ్రీలు చెప్తేనే నాకు తెలిసింది బికాస్ చాలా గ్యాప్ వచ్చేసింది కాబట్టి తెలియలేదు. బట్ దట్ ఈస్ వెరీ ఈజీ ప్రాసెస్. అది ఎలా అనేది కూడా మేము ఈ వీడియోలో చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేసాము, హౌ టు స్కాన్ అండ్ హౌ టు పే అనేది. జస్ట్ సీ ఇట్. ఎవరికైనా తెలియకపోతే అర్థమవుతుంది కదా, అందుకని చెప్పేసి. స్కాన్ చేశాక బుక్ క్యూఆర్ టికెట్, తర్వాత టూర్ స్టార్టింగ్ ఫ్రమ్ పరేడ్ గ్రౌండ్ గోయింగ్ టు గాంధీ భవన్. వన్ వే బై వన్ టికెట్. సో
అలా బుక్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే దే విల్ బి గివింగ్ అస్ 2 QR కోడ్స్. ఎన్ని టికెట్స్ తీసుకుంటే అన్ని సెపరేట్ QR కోడ్స్ ఇస్తారు. అది మనం డైరెక్ట్గా ఎక్కడైతే కాయిన్ పెట్టి స్కాన్ చేస్తామో డైరెక్ట్ ఫోన్లో QR కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది ఎంట్రీ దగ్గర. దట్స్ హౌ ఇట్ వర్క్స్. అండ్ వెరీ వెరీ టైమ్ సేవింగ్. ఆ క్యూలో అంతసేపు నుంచి టికెట్ తీసుకునే బదులు స్కాన్ చేసేసుకుంటే ఫోన్పే ఈజ్ అవైలబుల్, పేటిఎం ఈజ్ అవైలబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్ దేర్, గూగుల్ పే అన్నీ ఉన్నాయి. సో మీరు ఏది వాడతారో అది చూసి యూ కెన్ గో అహెడ్. ఇక్కడైతే మాకు అంత లేదు, కానీ మాకు అంటే వి బోర్డెడ్ ఎట్ ప్యారడైజ్ నుంచి గాంధీ భవన్ ఈజ్ ద స్టేషన్ ఫర్ ఎగ్జిబిషన్ వెళ్ళాలి అని అనుకుంటే గాంధీ భవన్ దిగితే డైరెక్ట్ కిందన ఎంట్రీ గేట్స్ ఉంటాయి ఎగ్జిబిషన్. ఖాళీ బ్యాగ్ తెచ్చుకున్నాం. ఎందుకు? దీన్ని నింపుకోవడానికి. సో మాకు ప్యారడైజ్ దగ్గర నుంచి ఏంటంటే అమీర్పేట్లో మళ్ళీ ట్రైన్ చేంజ్ అవ్వాలి. ప్యారడైజ్ టు అమీర్పేట్ అండ్ దెన్ అమీర్పేట్ టు గాంధీ భవన్. సో దట్స్ హౌ ఇట్ గోస్ ఆన్. చేంజ్ అవ్వాలి. మీరు డైరెక్ట్ మియాపూర్ అటు సైడ్ నుంచి అంటే చేంజ్ అవ్వక్కర్లేదు, ఒకటే ట్రైన్. సో మేమైతే వెళ్ళాం కదా, అమీర్పేట్లో హ్యూజ్ రష్ అనమాట. ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే, అందులోని వీకెండ్, ఇట్స్ సాటర్డే, అస్సలు ఖాళీ కూడా లేదు నిల్చోడానికి. అండ్ ఎంత రష్ అయితే ఉందో అంతా కూడా ఈజ్ కంప్లీట్లీ టు నుమైష్ నాంపల్లి ఎగ్జిబిషన్, అక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి అనమాట మొత్తము. సో చాలా అండ్ ప్లీజ్ వేర్ యువర్ మాస్క్స్. ఎక్కువ క్రౌడెడ్ కాబట్టి సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి మాస్క్స్ అయితే పక్కా క్యారీ చెయ్యండి, పెట్టుకోండి కూడా. క్యారీ చేయడం అంటే కిందకి పెట్టుకోవడం అలా కాదు, కంప్లీట్గా పెట్టుకోండి. అంతమంది ఉన్నప్పుడు ఇట్స్ బెటర్. ఆల్సో మీకు అంత డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇట్స్ యూనో 2-way లాగా మనకి యూజ్ అవుతుంది అన్నప్పుడు వై నాట్. సో ద ఎంట్రీ టికెట్ ఈస్ 40 ఫర్ ఈచ్ పర్సన్, 40 రూపీస్. నేను నా కజిన్స్ వెళ్ళాం. ఫస్ట్లీ వీ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ సమ్ క్లోదింగ్. అంటే ఎక్కువ కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు, జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళాం అని అంతే. ఎందుకంటే ఈసారి మరీ అంత షాపింగ్ అనుకోలేదు. డైరెక్ట్లీ వీ వాంట్ టు గో ఫర్ రైడ్స్ అవ్వాలి, షాపింగ్ కావాలి అని అంటే సాలిడ్గా మనకు ఒక 6-7 అవర్స్ అంటే కంప్లీట్ ఓపెన్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు తిరగగలను, అన్నీ చేసుకోగలను అంటే ఇట్స్ ఓకే. కానీ అది కూడా చాలా కష్టం రెండు ఒకేసారి అవ్వాలంటే. ప్లాన్ ఇట్ అండ్ గో ఫర్ 2 times ఇస్ బెటర్. ఒకసారి వెళ్ళినప్పుడు అందరు ఫ్రెండ్స్ కజిన్స్ అలా వెళ్తే రైడ్స్ ప్లాన్ చేసుకోండి, ఫ్యామిలీ అలా వెళ్తే యూనో షాపింగ్ ప్లాన్ చేసుకోండి, అలా అయితే బెస్ట్. మధ్యలో ఇలాంటి చిన్న మేమైతే ఓన్లీ స్వీట్ కార్న్ అండ్ వీ ట్రైడ్ సంథింగ్ స్పెషల్, అది మీరు ముందు చూస్తారు అంతే తప్ప నార్మల్ ఫుడ్ అయితే అసలు తీసుకోలేదు. నేను ముందే చెప్పాను కదా వీ డోంట్ వాంట్ టు టేక్ అని చెప్పేసి. జస్ట్ ఆల్రెడీ కొంచెం హెల్త్ అప్సెట్ ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు అని చెప్పేసి వీ డిడ్ంట్ ప్రిఫర్ ఎనీ ఫుడ్ దేర్. అండ్ దిస్ ఈస్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎంత హడావిడిగా ఉందంటే అంత ఉంది. కిడ్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ హెల్ అనమాట. అసలు వాళ్ళైతే ఇంకా పేరెంట్స్ ప్లీజ్ బీ కేర్ఫుల్ కిడ్స్ వెళ్తున్నప్పుడు, పట్టుకొనే ఉండండి. ఒక్కసారి తప్పిపోతే చాలా కష్టము మళ్ళీ అంత తిరిగి వెతుక్కోవడానికి. డిస్ప్లేస్ అయ్యే ఇది చాలా ఉంటుంది అంత క్రౌడెడ్ కాబట్టి. అండ్ షుగర్ క్యాండీ ఈజ్ మస్ట్. ఈసారి మంచి కలర్స్ లైక్ బ్లూస్, పింక్స్, yellows, గ్రీన్స్ అన్నీ ఉన్నాయి. సో అన్నీ అట్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. అండ్ క్లోతింగ్ ఆ టైప్ వచ్చేసరికి ఏంటంటే డూ బార్గెయిన్. కొంతమంది ఫిక్స్డ్ రేట్స్ అని పెట్టేస్తారు, అది మనం ఏం చేయలేము. కానీ మ్యాక్సిమం యూ కెన్ బార్గెయిన్. అది కానీ క్రాకరీ కానీ అవన్నీ కూడా యూ కెన్ బార్గెయిన్. స్కిల్స్ ఉంటే యూ విల్ గెట్ ఎట్ వెరీ గుడ్ డీల్స్ అని అయితే చెప్తున్నాను. సో క్లోతింగ్ అంతగా ఎక్స్ప్లోర్ చేయలేదు కాబట్టి పర్టికులర్గా ఇది ఎక్కువగా అనిపించాయని మాత్రం చెప్పలేను. కానీ దేర్ ఈస్ వన్ స్టాల్ హూ ఆర్ సెల్లింగ్ థాయిలాండ్ బేస్డ్ ఆఫ్ డ్రెస్సెస్ అనమాట. కుర్తీస్ అవన్నీ కొంచెం ఆ స్టైల్లో ఉన్నాయి. దట్ ఈస్ ద వన్ విచ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అండ్ దే ఆర్ వెరీ గుడ్. 500 and 1000 రేంజ్లోనే ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ దిస్ ఈస్ ద ప్లేస్, కలర్ఫుల్ ప్లేస్ ఎవర్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మేము ఈ టైంకి వెళ్ళామంటే ఈ జైంట్ వీల్ అయితే ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కి దిగేసరికి డార్క్ అయిపోయింది. అప్పుడు ద లైట్స్ వర్ అమేజింగ్. సో వెరీ కలర్ఫుల్ లైట్స్ అన్నీ ఉన్నాయి. సో జైంట్ వీల్ అయితే దిస్ ఈస్ ద ఫస్ట్ టైం నేను జైంట్ వీల్ ఎక్కింది నా లైఫ్లో.
ఫస్ట్ టైం ఎక్కాను. ఏమో ఎప్పుడూ కుదరలేదు, ఎక్కువ వెళ్ళలేదు. అండ్ జెయింట్ వీల్ మిగతావన్నీ ట్రై చేస్తూ ఉంటాను కానీ జెయింట్ వీల్ ఎప్పుడు ఎక్కలేదు. సో బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. కింద ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది కానీ పైకి వెళ్ళి మళ్ళీ ఇలా రివర్స్లో వచ్చేటప్పుడే కొంచెం కళ్ళు గట్టిగా మూసుకొని అమ్మా అనుకున్నాను నేనైతే. బట్ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ జెయింట్ వీల్ ఏంటంటే పైకి వెళ్ళిపోయిన తర్వాత మీరు చూస్తే మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంతా కనిపిస్తుంది. ఫుల్ ఆఫ్ లైట్స్, ఫుల్ ఆఫ్ స్టాల్స్, ఫుల్ ఆఫ్ పీపుల్. చాలా చాలా బాగా అనిపిస్తుంది అంత హైట్ నుంచి. సో దోస్ ఆర్ ది ఫస్ట్ టైమ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఇట్. ఇప్పుడు బాగానే ఉంది, కూర్చుంటే అసలు స్టార్ట్ అయితే ఉంటుంది అసలు సినిమా అన్నట్టు. ఐ వాస్ వెయిటింగ్ ఫర్ ఇట్. అండ్ దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్. టికెట్ ఫర్ దిస్ వాజ్ అరౌండ్ 150 ఫర్ ఈచ్ పర్సన్. పర్లేదు, కొంచెం ఎక్కువే కానీ ఇట్స్ ఆల్ వర్త్ వెన్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ కజిన్స్ ఆర్ వాట్ ఎవర్. నేనైతే కజిన్స్తో వెళ్ళాను. సో చూసారు కదా, పైనుంచి కంప్లీట్గా కనిపిస్తుంది మొత్తం సిటీ అంతా. వెరీ బ్యూటిఫుల్. నైట్ అయితే ఇంకా బాగా మంచి మంచి లైట్స్ కనిపిస్తాయి. అక్కడ మీకు ముందు కనిపించేవన్నీ స్టాల్స్ అనమాట. అవన్నీ కూడా మనం తిరగలేము ఆ ఉన్న ఈవినింగ్ టైంలో. అంటే విల్ బి ఎగ్జాస్టెడ్. కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి, లేకపోతే డీహైడ్రేట్ అయిపోతాం. మధ్యాహ్నం నుంచి తిరుగుతూ ఈవినింగ్ వరకు అలాగే ఉన్నారంటే డీహైడ్రేషన్ చాలా ఉంటుంది. ఏమైనా జ్యూసెస్ టైప్ కానీ లేదంటే వాటర్ టైప్ కానీ తీసుకుంటూ ఉండాలి. చూసారు కదా, అక్కడ లైట్స్ ఎక్కడ వరకు అయితే మీకు లాస్ట్ వరకు కనిపిస్తున్నాయి. దోస్ ఆర్ ఆల్ స్టాల్స్ దే. సో ఇది కజిన్స్ ఇద్దరు ఎక్కారు కప్ అండ్ సాసర్. నేను వద్దులేండి ఇప్పటికే తిప్పేసింది, ఐ కాంట్ అని చెప్పేసి జస్ట్ షూటింగ్ ఆల్ ఆఫ్ దీస్. అంతలోపు వాళ్ళు కప్ అండ్ సాసర్ కంప్లీట్ చేసుకొని వచ్చారు. సో నేను ఇప్పటివరకు ఎక్కాను అంటే జైంట్ వీల్. మిగతావన్నీ అయితే నేను ట్రై చేసేసాను. అండ్ చాలా చాలా పెద్ద క్యూస్ ఉంటున్నాయి. అండ్ దిస్ ఈస్ ద వన్ విచ్ వీ హ్యావ్ ట్రైడ్, ద స్మోకీ వేఫర్స్ కైండ్ ఆఫ్ థింగ్. ఇది కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కానీ సర్లే ఇప్పుడు ఎలాగో ఇక్కడికి వచ్చాం, కనిపించింది ఎదురుగా. కొన్ని వేరే సైడ్ నుంచి అయితే కనిపించేది కాదేమో, మేబీ కనిపించింది కాబట్టి వీ స్టార్టెడ్ ట్రైయింగ్ ఇట్. అందరికీ ముక్కులోంచి వస్తుంది, మనకి ఎందుకు రావట్లేదు ముక్కులోంచి పొగ అని చెప్పి బాగా గట్టిగా ట్రై చేస్తున్నాం కానీ మాకు ముక్కులోంచి మాత్రం రావట్లేదు, నోస్లోంచి. అండ్ ఇంకొకటి ఏంటంటే వేఫర్స్ తిన్న తర్వాత కూడా టంగ్కి స్టిక్ అవుతున్నాయి అనమాట. ఇలా సడన్గా స్టిక్ అమ్మో రాదేమో లోపల నుంచి అన్నట్టు ఆ ఫీలింగ్ వస్తుంది. బట్ అలా ఏమి ఉండదు. సో దాట్స్ హవ్. ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదు, కొన్ని చేశాను. మేబీ ఫ్యూచర్ వీడియోస్లో వీలైనప్పుడు కంపల్సరీ నేను ఏమేమి తీసుకున్నాను అనేది మెన్షన్ చేస్తాను ఫ్రమ్ నుమైష్. బట్ డూ విజిట్ ఇట్. మనకి Jan-Feb వరకు ఉంటుంది కాబట్టి. అండ్ February 15th ఈజ్ ద లాస్ట్ డేట్ ఆఫ్ ది ఎగ్జిబిషన్. అంతలోపు మీకు వీలైనప్పుడు వెళ్ళి చూసి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్. దట్స్ వాట్ ఐ సే. నేనైతే అలా ఎంజాయ్ చేశాను. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నేను ఇంకా చాలా ఉంటాయి, క్రాకరీస్, క్లోతింగ్, ఫుట్వేర్, బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. నేను ఎక్స్ప్లోర్ చేసింది ఈ చిన్న వీడియోలో ఇంతవరకు అయితే పెట్టగలిగాను. దాట్స్ ఇట్. దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. If you enjoyed it, please like, share and subscribe to my channel Surya Mounica. మళ్ళీ ఒక మంచి సంక్రాంతి సిరీస్ వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. Until then, please keep smiling and stay happy. Bye bye.